ఆరోగ్యమే మహాభాగ్యం లక్ష్యంతో పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఎస్ఎంబీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ బాషా అన్నారు. ఆదివారం కర్నూలు నగరంలోని షరీన్ నగర్లో అమిలియా ఆసుపత్రి సహకారంతో ఎస్ఎంబీ ఫౌండేషన్ ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ కాలనీలకు చెందిన పేద ప్రజలు వైద్య శిబిరంలో పాల్గొని ఉచిత వైద్య సేవలు పొందారు. ఈ సందర్భంగా ఎస్ఎంబీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ అనేక మంది పేద ప్రజలు వైద్యానికి దూరంగా ఉంటూ ఆసుపత్రులకు వెళ్లలేని వారి కోసం వారి దగ్గరకు వెళ్లి ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తామని ఆయన అన్నారు. వివిధ రకాల జబ్బులకు సంబంధించిన వైద్యులు కూడా పాల్గొని తగిన వైద్యం అందిస్తారు అన్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రధానంగా గుండె జబ్బులు, కంటి జబ్బులు తదితర సమస్యలకు సంబంధించిన వారి కోసం ఈ వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ శిబిరాలను అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవచ్చని ఎస్ఎంబీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ బాషా కోరారు. ఆరోగ్యమే మహాభాగ్యం, అందరూ బాగుండాలన్నదే తమ ఉద్దేశమని, ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని, ఆ దిశగా వివిధ ఆసుపత్రి యాజమాన్యాలతో సంప్రదించి ఉచితంగా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి నెల 4న ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని, కర్నూలు నగరంలో పూర్తయిన తర్వాత జిల్లాలో ఇతర ప్రాంతాలలో కూడా శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. చాలా మంది ప్రాథమిక దశలో జబ్బులు నయం చేసుకోకపోవడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని, తీసుకునే కలుషితమైన ఆహారం వల్ల ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన వ్యాధికి గురవుతూ ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి వారు ప్రాథమిక దశలోనే వైద్యుల సమక్షంలో వ్యాధులు నిర్ధారించుకుని తగిన చికిత్సలు నిర్వహించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అన్నారు. ఎస్ఎంబీ ఫౌండేషన్ ఆరోగ్య శిబిరాలతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు కూడా గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. అమిలియా ఆసుపత్రి ఎండీ డాక్టర్ లక్ష్మీప్రసాద్ ఎస్ఎంబీ ఫౌండేషన్ నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలకు సహకరించడం హర్షణీయమని అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొని వైద్య సేవలు అందించిన అమిలియా ఆసుపత్రి ఎండీ డాక్టర్ లక్ష్మీప్రసాద్, ఆసుపత్రి వైద్య సిబ్బందికి, స్థానిక ప్రజలకు ఎస్ఎంబీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ బాషా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం అమిలియా ఆసుపత్రి ఎండీ డాక్టర్ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ఎస్ఎంబీ ఫౌండేషన్ నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని, ఎక్కడ ఉచిత శిబిరాలు నిర్వహించినా తాము సహకరిస్తామని, ఇలాంటి కార్యక్రమం ఎస్ఎంబీ ఫౌండేషన్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఉచిత ఆరోగ్య శిబిరాలలో ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్పీ బెటాలియన్ డీఎస్పీ షేక్ మహబూబ్ బాషా, ముస్లిం మైనార్టీ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర నాయకులు సోయాబుద్దీన్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యంగా ఉంటే మనం ఎంత దూరమైనా పోవచ్చు, మన కుటుంబాన్ని కాపాడుకోవచ్చు అనే ఒక సిద్ధాంతంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలా అనే నినాదంతో ఎస్ఎంబీ ఫౌండేషన్ గత సంవత్సర కాలంగా చాలా కార్యక్రమాలు జరుపుకుంటూ పోతుంది. ఎస్ఎంబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కొన్ని ఉచిత వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశాము. వాటిలో స్పందన చాలా బాగా వచ్చింది, చాలామంది వచ్చారు. అదేవిధంగా ఈరోజు మన షరీన్ నగర్లో ఈ హెల్త్ క్యాంపెయిన్ పెట్టాలనే ఉద్దేశంతో అమిలియో హాస్పిటల్ యాజమాన్యాన్ని మా వాళ్ళు సంప్రదించారు. అమిలియో యాజమాన్యం వాళ్ళు ఈ క్యాంపెయిన్కి అంగీకరించి ఇంత మంచి కార్యక్రమం చేయడానికి ముందడుగేసిన యాజమాన్యానికి మా ఎస్ఎంబీ ఫౌండేషన్ ద్వారా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అనారోగ్య పాలైపోతున్నారు. అంటే మనం తీసుకునే ఫుడ్ కానివ్వండి, కొంతమంది కళ్ళ సమస్య అన్నప్పుడు చిన్నపిల్లల నుంచి ఈ మొబైల్ ఫోన్లు, టీవీలు చూడడం వల్ల ఇలాంటి సమస్యల్లో ఉన్నారు. కాబట్టి చాలామంది చిన్న చిన్న సమస్యలు ఇంకా ఏముండాయో తెలియని పరిస్థితుల్లో దాన్ని పెద్దవి చేసుకుంటూ పోతున్నారు. అలాంటి వాళ్ళని నిర్మూలించడం కోసం ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు ఇలాంటి దగ్గరికి వచ్చి వాళ్ళు అసలు వాళ్ళ సమస్యలు ఏమున్నాయని తెలుసుకున్న తర్వాత చిన్న సమస్య అయితే చిన్న సమస్యగా అంతరించిపోతుంది, లేదా అది పెద్దది అయ్యే ముందే మన వైద్యులు దానికి పరీక్షించి సరైన సమయంలో వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఇంకా చాలా కాలం ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అమిలియా వాళ్ళు ఈరోజు ఇక్కడ ఈ సౌకర్యాలతో పాటు వాళ్ళు ఉచితంగా మందులు కూడా ఏర్పాటు చేశారు. దానికి ఇంకొకసారి మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ ప్రతి నెల 4 క్యాంపెయిన్లు కర్నూలు టౌన్లో కంటిన్యూగా మా ఎస్ఎంబీ ఫౌండేషన్ ద్వారా జరుగుతాయి. దానికి సహకరించే ఆసుపత్రులకి మేము వెల్కమ్ పలుకుతున్నాము. వాళ్ళతో పాటు అదేవిధంగా ఈ కర్నూలు అయిపోయిన తర్వాత జిల్లా వ్యాప్తిగా కూడా చేయాలనేదే మా నినాదము. సో అందరినీ ఆరోగ్యంగా ఉంచాలనేదే మా యొక్క ముఖ్య ఎజెండా. ఈ ఆరోగ్యమే కాకుండా డిఫరెంట్ యాంగిల్స్లో చాలా సర్వీసెస్ చేస్తూ ఉంటాం. ఎస్ఎంబీ ఫౌండేషన్ ద్వారా చాలా పేదలకు సాయం కూడా చేస్తూ ఉంటాము. సో ఒకటే, మనము మానవ సేవయే మాధవ సేవ అన్నారు. అలాంటి మానవ సేవ చేసుకోవడం కోసమే ఎస్ఎంబీ ఫౌండేషన్ అవతరించింది. ఇలాంటి సర్వీసెస్ ఇంకా ముందుకు తీసుకుపోతూనే ఉంటాము.
ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఇలాంటి యాజమాన్యాలు మా తోడు ఉన్నంత వరకు ఇలాంటి సర్వీసెస్ ఇంకా చాలా చేస్తుంటామని తెలియజేస్తున్నాం. అలాంటి వాళ్ళకి చాలా చాలా ఉపయోగకరం. మందులు కూడా మంచి క్వాలిటీ ఇస్తున్నారు. ఇలాంటి అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని మరియు ఈ వీడియో చూసిన ప్రతి వ్యక్తి వాళ్ళ ఏరియాలో షేర్ చేసుకుంటూ పేద ప్రజలకి ఉపయోగపడేలాగా చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఎస్ఎంబి ఫౌండేషన్ తరఫున మెహబూబ్ బాషా గారు చాలా చక్కటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా వారి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి జరిగి ఇంకా వేల మంది పేదలకి ఉపయోగపడేలాగా చేయాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే అమిలియో హాస్పిటల్ ఎండి లక్ష్మీప్రసాద్ గారికి కూడా ఐ డిపార్ట్మెంట్ నుంచి గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్, ఆఫ్థాల్మాలజీ, ఇవన్నీ ప్రతి డిపార్ట్మెంట్ ప్రజలకైతే ఇప్పుడు రెగ్యులర్గా కామన్గా ఫ్రీ క్యాంప్స్లో పేషెంట్స్ మోకాలు నొప్పులతో, మెడ నొప్పి, తలనొప్పి, ఎక్కువ నొప్పులతో, కంటి ప్రాబ్లమ్స్తో వస్తుంటారు. సో దానికి సంబంధించిన డాక్టర్లు అందరూ వచ్చారు. మిగతా జనరల్ డాక్టర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళకు ఇక్కడనే వీళ్ళ ప్రాబ్లం చిన్నదైందంటే ఇక్కడే దాన్ని డయాగ్నోస్ చేసి దానికి ఇక్కడ ఈ క్యాంప్లోనే మేము ఈసీజీ, 2D ఎకో, షుగర్ టెస్టింగు ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే మాకు తెలుస్తుంది. దానికి మా హాస్పిటల్కి వచ్చిన వెంటనే వాళ్ళకు ఆరోగ్యశ్రీలో ఉచితంగా యాంజియోగ్రామ్ కానీ, స్టంటింగ్ కానీ, ఇంకేమైనా ట్రీట్మెంట్ అవసరమైనా కూడా అది ఆరోగ్యశ్రీ కింద చేయబోతున్నాము. సో ఇంకా వీళ్ళకు ఏమైనా షుగర్ కానీ, బీపీ కానీ అదర్స్ ఉన్నా కూడా ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇక్కడే ఉచితంగా మందులు కూడా సప్లై చేస్తున్నాం మేము. సో వీళ్ళు ప్రజలందరూ ఇటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే చాలామంది ఇక్కడ ముసలి వాళ్ళు ఉంటారు, కొంచెం ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు హాస్పిటల్ దాకా రావాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక వెహికల్ మాట్లాడుకొని హాస్పిటల్కి రావాలంటే వాళ్ళకి చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో అటువంటి వాళ్ళకి, ఓల్డేజ్ పీపుల్ వాళ్ళకి, చిన్న పిల్లలు, బాలింతలు ఉన్న వాళ్ళకి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయి. సో అటువంటి వాళ్ళు ఈ ఉచిత వైద్య శిబిరాలు ఖచ్చితంగా